మనందరికీ మహాశివుడి యొక్క కథ తెలుసు, పార్వతీమాత కథ తెలుసు, గణేశుడి కథ తెలుసు, ఆఖరికి గణేశుడి వాహనమైన మూషికరాజు కథ కూడా తెలుసు. కానీ చాలామందికి కార్తికేయ స్వామి కథ తెలీదు. అయితే రండి, ఈరోజు సాక్షాత్తు ఆ మురుగన్ కథే తెలుసుకుందాం. తారకాసుర అనే రాక్షసుడు దేవతలను చంపేస్తూ ప్రపంచంలో భయం కలిగించాడు. అతనికి ఒక వరం ఉంది, శివకుమారుడు మాత్రమే అతన్ని చంపగలరు. కానీ శివుడు సతీ స్మృతిలో ఎంతో తీవ్రమైన తపస్సులోకి మునిగిపోవడం జరిగింది. అయితే ఆ సమయంలో శివుడు మాత్రమే వాళ్ళకి దిక్కు అని దేవతలందరూ అనుకున్నారు. కానీ శివుడు తపస్సులో ఉండడం కారణం చేత శివుడు వాళ్ళకి సహాయం చేయలేకపోతాడు. అయితే దేవతలందరూ కలిసి శివుడి యొక్క తపస్సుని భగ్నం చేద్దామని అనుకుంటారు. కానీ వాళ్ళు ఎంత ట్రై చేసినప్పటికీ శివుడి యొక్క తపస్సు మాత్రం ఇంత కూడా చెక్కు చెదరకుండా అలాగే తీవ్రమైన తపస్సులో ఉండడం జరుగుతుంది. ఆ సమయంలో కామదేవుడు తన ప్రేమ బాణంతో శివుడి నేత్రంపై బాణాన్ని వదులుతాడు. అయితే ఆ బాణం వెళ్ళి నేరుగా నేత్రానికి తగిలి 6 అగ్ని బిందువులు వస్తాయి. అయితే ఈ 6 అగ్ని బిందువుల్లో కామదేవుడు కూడా భస్మమైపోతాడు. ఈ 6 అగ్ని బిందువుల్ని అగ్నిదేవుడు తీసుకెళ్ళి గంగలో కలిపేస్తాడు. గంగలో ఆ 6 అగ్ని బిందువులు ప్రవహిస్తూ వెళ్తాయి. అక్కడ కృతికా దేవులకి దొరుకుతాయి. అయితే ఆ 6 బిందువుల్ని 6 చిన్న పిల్లలుగా చూస్తారు. అయితే అక్కడ వాళ్ళు పాలతో పెంచుతారు. వాళ్ళు కొంచెం పెరిగిన తర్వాత పార్వతీదేవి వచ్చి 6 పిల్లల్ని ఒక ఆలింగనంతో కలిపి ఒక్క బాలుడుగా తయారు చేస్తుంది. 6 ముఖాలతో షణ్ముఖ అనే పేరుతో మన కార్తికేయ స్వామి జన్మిస్తాడు. ఇక జన్మించిన తర్వాత అలాగే ఎంతో కఠిన శిక్షణ తీసుకున్న తర్వాత శివుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడనే శివుడు తన తండ్రి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని తన తండ్రి దగ్గర ఎంతో నైపుణ్యాలు నేర్చుకొని ఉంటాడు. అయితే శివుడు తనకి వేల్ అనే ఒక ఆయుధం టైపు అంటే ఒక అస్త్రాన్ని అయితే ఇస్తాడు. అయితే ఇక తనని అంటే తారకాసురని అంతం చేసే సమయం ఆసన్నమైంది. అయితే చాలామంది సైన్యాన్ని తీసుకొని మన కార్తికేయ స్వామి తారకాసురుని అంతం చేయడానికి వెళ్ళాడు. అక్కడ ఎంతో తీవ్రంగా యుద్ధం జరుగుతుంది. తారకాసుర మరియు కార్తికేయ స్వామికి యుద్ధం చాలా భారీ ఎత్తున జరిగింది. అయితే తారకాసురకి ఎదురుగా ఉన్నాడు కార్తికేయ స్వామి. యుద్ధం అత్యంత ఘోరంగా జరుగుతుంది. ఇక తర్వాత కార్తికేయ స్వామి తన వేలుతో తారకాసుర హృదయాన్ని చీల్చారు. ప్రపంచంలో ధర్మాన్ని పునరుద్ధరించారు. కానీ కథ ఇక్కడితో ఆగలేదు. శూరపద్మం అనే రాక్షసుడు ప్రపంచాన్ని భయపెట్టాడు. కార్తికేయ 6 రోజుల పాటు యుద్ధం చేసి స్కంద షష్ఠిలో శూరపద్మని వేలుతో 2 ముక్కలుగా చీల్చడం జరిగింది. అప్పుడు శూరపద్ముడు పికాక్గా మారాడు, అంటే నెమలిలా మారాడనమాట. అయితే అదే సమయంలో కార్తికేయ స్వామి ఆ శూరపద్మం ఈ పికాక్గా మారిందని గ్రహించి ఆ పికాక్నే తన వాహనంగా చేసుకుంటాడు. కార్తికేయకి ప్రేమ కథలు కూడా ఉన్నాయి. ఇంద్రకుమార్తె దేవసేనని స్వర్గలోకంలో వివాహం చేశాడు. మరి ట్రైబల్ పీపుల్ కదా, సో తన రూపం మార్చుకొని ఆమెతో ప్రేమలో పాల్గొన్నాడు. ఈ వివాహం దేవతల్లో ప్రేమలో ఉన్న గౌరవం మరియు మానవ ప్రేమలో ఉన్న సౌఖ్యాన్ని కలిపి చూపిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు కార్తికేయ స్వామి యొక్క కథని. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సనాతన ధర్మానికి సంబంధించిన ఎన్నో స్పిరిచువల్ వీడియోస్ వస్తాయి. అండ్ మరొక వీడియోలో కలుసుకుందాం. హరే కృష్ణ.